అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఒడిసీ 2 టెక్స్ట్ బుక్‌లోని పాఠ్యాంశాలు. కైండ్లీ అడ్జస్ట్ యువర్ ఇంగ్లీష్ కానివ్వండి, హిరోషిమా చైల్డ్ కానివ్వండి, ఐ హావ్ ఎ డ్రీమ్ కానివ్వండి, అండ్ ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్ కానివ్వండి. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. ఇక్కడ మీకు ఈ వీడియోలో వచ్చేసి ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్‌లో మీకు చాప్టర్ 4 అనేది డిస్కస్ చేస్తున్నాం. అండ్ చాప్టర్ 1లో వచ్చేసి ద హౌండ్ గురించినటువంటి ఒక కుటుంబ శాపాన్ని ఏదైతే వేట కుక్క ద్వారా చనిపోతున్నారో, అది కూడా ఏది ఒక నరకం నుంచి వచ్చింది. దాని కళ్ళు బాగా చి చి చింతనిప్పుల్లాగా బాగా ఆహ్, అసలు బాగా ఎర్రగా ఉంటాయి. ఇట్లాంటిది చాప్టర్ 1లో వస్తే, చాప్టర్ 2లో వచ్చేసి సమస్య ఏంటి ఇప్పుడు? డాక్టర్ మార్టిమర్ తెచ్చినటువంటి సమస్య. అండ్ రాబోయే ఒక వారసుడికి ప్రమాదం పొంచుంది. ఆ సమస్య. తర్వాత చాప్టర్ 3లో వచ్చేసి 3 దారపు పోగులు. అంటే 3 విషయాలను పట్టుకుంటాడు షెర్లాక్ హోమ్స్. ఆ 3 విషయాల్లో కూడా ఫెయిల్ చేస్తాడు ఆ మర్డరర్. ఎవరైతే చంపుతున్నాడో ఆ 3 విషయాల్లో కూడా షెర్లాక్ హోమ్స్ ఆహ్, దరిదాపుగా దారి తప్పేటట్టు చేస్తాడనమాట. ఇప్పుడు చాప్టర్ 4 చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఇక్కడి నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి వీడియో చూస్తున్నప్పుడు. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. అట్లానే చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. వాటి ద్వారా కూడా మీరైతే టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు చాప్టర్ 4 అనేసి మీకు వీడియో టైటిల్ ఉంటుంది గదా! దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా పూర్తి సిలబస్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదు ఇయన్నీ మాకు తెలీదు అనుకుంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ చేయండి. మీకు టోటల్ ప్లే లిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 4 ద స్టేపుల్టన్స్ అండ్ ఫస్ట్ రిపోర్ట్. డాక్టర్ వాట్సన్ తాను ఏదైతే షెర్లాక్ హోమ్స్‌కి చెప్పిన దాని ప్రకారం, లేదా షెర్లాక్ హోమ్స్ ఏదైతే డాక్టర్ వాట్సన్‌కి చెప్పాడో, ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకొని బాస్కర్విల్లీ హాల్‌కి డాక్టర్ వాట్సన్ రావడం జరుగుతుంది. ఈ డాక్టర్ వాట్సన్ మిలిటరీలో మరి పనిచేశారు. ఆయన డాక్టర్‌గా పనిచేశారక్కడ. ఆ ధైర్య సాహసాలు ఇప్పుడు అతనికి ఉపయోగపడుతున్నాయి. ఎవరైతే హెన్రీ బాస్కర్విల్లీ ఉన్నారో, అతనికి కంటికి రెప్పలాగా కాచుకోవడం, అతనికి ప్రాణానికి ఎటువంటి అపాయం లేకుండా చూసుకోవడం అనేది తన ప్రథమ కర్తవ్యం అయింది. అయితే ఒకరోజు ముగుస్తుంది. రిపోర్ట్ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేజ్ నంబర్ 58లో చాప్టర్ 4 అనేది స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ మార్నింగ్ వాస్ బ్రైట్ అండ్ చాలా చాలా చక్కగా ఉంటుంది. మంచి సూర్యోదయం. సన్‌లైట్ ఫెల్ త్రూ ద టాల్ విండోస్. పొడవాటి కిటికీలండి. వాటి నుండి కిరణాలు పడుతున్నాయి. ఈ ఐవీ మొక్కల ఆకులు అడ్డుపడుతున్నప్పటికీ కూడా ఈ సూర్యకిరణాలు ఈ ఏవైతే కిటికీల్లో నుంచి చక్కగా వెలుతురనేది పడుతుంది. ద డార్క్ వుడ్ ఆఫ్ ద హాల్ లుక్డ్ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. అప్పటిదాకా చీకటిగా, చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ఆ అడవి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హాల్ ఎప్పుడైతే ఈ సూర్యోదయపు కిరణాలు పడ్డాయో, చాలా వెచ్చగాను, హాయిగాను ఈ హాల్ అనేది ప్యాలెస్ లాంటిది పిలుస్తున్నట్టుగా వారికి అనిపించింది. చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉంది. రాత్రొచ్చారు వీళ్ళు. చాలా భయపడ్డారు వీళ్ళు. ఎందుకంటే అది చూడ్డానికి బూత్ బంగ్లా లాగుంది. కానీ తెల్లారేసరికి ఏం జరిగింది? చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఆ వెచ్చటి కిరణాలు తాకడం కానివ్వండి. సర్ హెన్రీ సెడ్ దట్ పర్‌హాప్స్ ఇట్ వాస్ వి హూ హాడ్ బీన్ గ్లూమీ. ప్రాబ్లమ్ మనలో ఉందేమో అనేసి హెన్రీ బాస్కర్విల్లీ చెప్తున్నాడు. ఎందుకంటే మనం బాధలో ఉన్నాం. భయంలో ఉన్నాం గత రాత్రి. నాట్ ద హౌస్. ఇల్లు గాదు. ఇంటితో ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రాబ్లమ్ వల్ల మనలోనే ఉంది. ఎందుకని? విచారంలో ఉన్నాం మనం. భయంలో ఉన్నాం. ఇప్పుడు చూస్తే చాలా బావుంది. హి సీమ్డ్ చీర్‌ఫుల్. చాలా సంతోషంగా ఉంది. ఆ ఇల్లు రూపమే మారిపోయింది. రాత్రిపూటేమో బూత్ బంగ్లాలాగుంది. పొద్దున్న చూస్తేనేమో వెచ్చటి కిరణాలు అసలంతా దేదీప్యమానంగా అంతా హాల్ అంతా కూడా చక్కగా మంచి వెలుతురు రావడం. ఏమనుకున్నాడు యాక్చువల్‌గా ఎలక్ట్రిక్ దీపాలు పెట్టియాలి ఇంట్లో. అంతా చీకటిగా ఉంది అని భావించినటువంటి బాస్కర్విల్లీ ఇప్పుడు
ఏం చెప్తున్నాడు? "అరే! భలే బావుంది ఇల్లు" అని చెప్తున్నాడు. బట్ ఐ రిమెంబర్డ్ ఏ సౌండ్ ఫ్రమ్ దట్ నైట్. కానీ అంటే డాక్టర్ వాట్సన్ అనమాట. నాకొక ఏడుపు వినబడింది రాత్రి. ఐ హాడ్ క్లియర్‌లీ హర్డ్ ఎ వుమన్ సాబింగ్. ఎవరో ఒక ఏడుస్తుంది. మీరు చూస్తే దెయ్యం సినిమాలు, భూతాల సినిమాలు ఇలాంటివి ఉంటాయి గదా! ఆడోళ్ళ ఏడుపు వెరైటీగా చూయిస్తూ ఉంటారు. అలాంటి ఏడుపనమాట. సర్ హెన్రీ థాట్ హి హాడ్ ఓన్లీ హాఫ్ హర్డ్ ఇట్. అండ్ హెన్రీ బాస్కర్‌విల్లీకి కూడా నాకు కూడా సగం వినబడింది ఎవరో ఏడ్చినట్టు. వి ఆస్క్డ్ బ్యారిమోర్ అబౌట్ ఇట్. ఇంట్లో ఉన్నటువంటి పనోడు బట్లర్‌ని అడిగారనమాట. "ఏం సంగతి? ఎవరో ఒక ఏడుస్తుంది. మీ ఆవిడేనా?" అని అడిగారు. హి సెడ్ దేర్ వర్ ఓన్లీ 2 విమెన్ ఇన్ ద హౌస్. చూడండి బ్యారిమోర్ ఏమన్నాడంటే, ఈ చూడండి ఈ ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళే ఉన్నారు. హిస్ వైఫ్ అండ్ స్కలరీ మెయిడ్. వాళ్ళ ఆవిడ అండ్ ఇంకో ఆమె ఉంది. ఆమె ఎవరు అంటే స్కలరీ మెయిడ్. స్కలరీ మెయిడ్ అంటే ఎవరంటే వీళ్ళు వంటకి సంబంధించినటువంటి వంట వండరీళ్ళు. గిన్నెలు తోమడం అండ్ పాచి పనులంటారే అవి చేస్తూ ఉంటారు. లో ర్యాంక్ ఇన్ ద మెయిడ్స్ అనమాట. స్కలరీ మెయిడ్ అంటే లో ర్యాంక్. వీళ్ళేందంటే అంట్లు తోమడం, ఏవైనా అక్కడ శుభ్రం జేసుకోవడం అంతవరకే. వీళ్ళని కనీసం వంట వండడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఏదైనా తరగాలన్నా, ఏదైనా చేయాలన్నా ఈ స్కలరీ మెయిడ్సే చూసుకుంటారు. హి వోర్ ద క్రయింగ్ హి స్వోర్ ద క్రయింగ్ కుడ్ నాట్ హావ్ బీన్ హిస్ వైఫ్. నేను ప్రమాణం జేస్తున్నా మా ఆవిడ ఏడుపైతే కాదు అనేసి చెప్పేశాడు బ్యారిమోర్. లేటర్ ఐ మెట్ మిసెస్ బ్యారిమోర్ ఇన్ ద కారిడార్. తర్వాత డాక్టర్ వాట్సన్‌కి ఈ అమ్మాయి కనబడింది. ఎవరు? బ్యారిమోర్ యొక్క భార్య. ద సన్ షోన్ ఫుల్ అపాన్ హర్ ఫేస్. సూర్యుడి కాంతి ఆ మొహం మీద ప్రకాశిస్తున్నట్టుంది. హర్ ఐస్ వర్ రెడ్. కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. షీ వైప్డ్ దెమ్ క్విక్‌లీ వెన్ షీ సా మీ. వెంటనే ఇతను చూసినప్పుడు తాను తన చెమర్చిన కళ్ళని తుడుచుకుంది. షీ వాస్ ఎ లార్జ్ హెవీ వుమన్. ఆమె చాలా పెద్దామె. పెద్దామె అంటే వయసులో పెద్దామె కాదు. శారీరకంగా పెద్దామె. హెవీ వుమన్. చాలా లావుగా ఉంది. క్వైట్ నిశ్శబ్దంగా ఉంది. నడవడంలో మరి లావుగా ఉంటే మరీ అంత లావుగా ఉంటే స్లోగానే ఉంటారు నడవడంలో. యట్ షీ హాడ్ బీన్ వీపింగ్. అండ్ అయినా ఇంకా ఆమె ఏడుస్తానే ఉంది. అంటే డాక్టర్ వాట్సన్‌కి ఏమనిపిస్తుంది అంటే రాత్రి ఏడ్చినటువంటి అమ్మాయి ఎవరో కాదు మిసెస్ బ్యారిమోరే. ఇఫ్ షీ వెప్ట్ ఇన్ ద నైట్ హర్ హస్బాండ్ మస్ట్ హావ్ నోన్. బ్యారిమోర్‌కి తెలియాలి గదా! ఆమె ఏడ్చుంటే. వై దెన్ హి హాడ్ డినైడ్ ఇట్. ఎందుకు? ప్రమాణం చేస్తున్నానండి మా ఆవిడ మాత్రం కాదన్నాడు. హిస్ ఫేస్ వాస్ పేల్ అండ్ థిన్. అండ్ అతని మొహం గూడా ఎలా ఉందంటే పాలిపోయి ఉంది. రక్తపు చుక్క లేదు. ఓకే. అండ్ ఏ షాడో ఆఫ్ డౌట్ సెటిల్డ్ ఆన్ మై మైండ్ అబౌట్ ద బట్లర్. సో, బ్యారిమోర్ యొక్క మొహం చూస్తేనేమో నెత్తురు చుక్క లేదు. మొహం అంతా పాలిపోయి ఉంది. అండ్ ఏదో విచారంలోనో ఏదో మొత్తానికి తేడాగా ఉంది ఫేసు. అండ్ వాళ్ళ ఆవిడ చూస్తేనేమో ఏడుస్తుంది. మరి డాక్టర్ వాట్సన్ రాంగానే తుడుచుకుంది. కాబట్టి కుచ్ దాల్ మే కాలా హై అన్నట్టుగా ఏదో కొడుతుంది. ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఐ వాక్డ్ 4 మైల్స్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మూర్ టు స్మాల్ గ్రే హామ్లెట్. చూడండి ఇక్కడ మనకి కథ చెబుతుంది షెర్లాక్ హోమ్స్ గాదు. డాక్టర్ వాట్సన్. డాక్టర్ వాట్సన్ తాను చూసింది, తాను విన్నది, తాను గ్రహించింది మనకి చెప్తున్నాడు. ఈయన బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇక నడవడం మొదలుపెట్టాడు. ఆ మూర్ ఏదైతే బీడు భూముల ప్రాంతం, పచ్చిక భూములు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతంలో అలా నడుచుకుంటా వెళ్తున్నాడు. ఒక 4 మైళ్ళు ఎళ్ళాడు. ఎళ్తే ఒక చిన్న ఊరు, చిన్న కుగ్రామం లాంటిది తగిలింది. ద పోస్ట్ మాస్టర్ రిమెంబర్డ్ ద టెలిగ్రామ్ ఐ హాడ్ ఆస్క్డ్ అబౌట్. ఇక ఆ పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. అడిగాడనమాట. మరి షెర్లాక్ హోమ్స్ ఒక టెలిగ్రామ్ పంపించాడు. అండ్ మీరు అందించారని. హి సెడ్ హిస్ బాయ్ హాడ్ డెలివర్డ్ ఇట్. నిజమే టెలిగ్రామ్ పంపించారు. కానీ మా అబ్బాయి దాన్ని తీసుకెళ్ళి ఆ హాల్ ఏదైతే బాస్కర్‌విల్లీ హాల్ ఉందో అక్కడ ఇచ్చాడండి. ద బాయ్ జేమ్స్ సెడ్ హి హాడ్ గివెన్ ఇట్ టు మిసెస్ బ్యారిమోర్. ఇక్కడ జేమ్స్ ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయిని అడిగాడనమాట. "ఇచ్చావా నాన్న బ్యారిమోర్" కంటే లేదండి వాళ్ళ ఆవిడకి ఇచ్చా అన్నాడు. బికాజ్ మిస్టర్ బ్యారిమోర్ వాస్ ఇన్ ద లోఫ్ట్ అట్ ద టైమ్. కాబట్టి ఇక్కడ ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే తాను మిసెస్ బ్యారిమోర్‌కి ఇచ్చినట్టు, ఆ సమయంలో మిస్టర్ బ్యారిమోర్
అండ్ ఇన్ ద లాఫ్ట్ అంటే ఇది స్టోర్ రూమ్ అనమాట. లాఫ్ట్ అంటే ఇక్కడ స్టోర్ రూమ్. స్టోర్ రూమ్‌లో ఉన్నట్లు చెప్తాడు. ఆ స్టోర్ రూమ్‌లో ఉన్నారని ఎవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ చెప్పింది. సో, బ్యారిమోర్ హాడ్ నాట్ రిసీవ్డ్ ఇట్ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్. ఇక్కడ యాక్చువల్‌గా షెర్లాక్ హోమ్స్ చేసిందేంది? టెలిగ్రామ్ ఎందుకు పంపించాడు? ఎందుకు వెంటనే మెసేజ్ పంపించాడు అంటే, బ్యారిమోర్ ఇక్కడున్నాడా లేదా అని చూసి రమ్మని. ఇంకే ఒక సాక్ష్యం కోసం. కానీ ఇక్కడ అందుకుంది మిసెస్ బ్యారిమోర్. మిస్టర్ బ్యారిమోర్ కనబడలేదు. అండ్ తానెక్కడో స్టోర్ రూమ్‌లో ఉన్నాడు అనేసి తానైతే చెప్పడం జరిగింది. ఓన్ హ్యాండ్‌తో అయితే బ్యారిమోర్ తీసుకోలేదు. హోమ్స్ టెస్ట్ హ్యాడ్ ఫెయిల్డ్. కాబట్టి బ్యారిమోర్ లండన్‌లో ఉండి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని డాక్టర్ వాట్సన్ ఏం చేస్తాడంటే మరలా అట్లా తీసుకొస్తాడు బయటకు. వి హ్యాడ్ నో ప్రూఫ్ వెదర్ బ్యారిమోర్ హ్యాడ్ బీన్ ఇన్ లండన్ ఆర్ ఎట్ ద హాల్. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మిసెస్ బ్యారిమోర్ అందుకుంది అంటే మిస్టర్ బ్యారిమోర్ ఎక్కడున్నాడు? మిసెస్ బ్యారిమోర్‌ని నమ్మడానికి వీల్లేదు. ద ట్రూత్ వాస్ స్టిల్ హిడెన్. కాబట్టి ఇక్కడ నిజం అనేది దాగుంది. దాన్ని బయటికి తీయాలి అనుకున్నాడు డాక్టర్ వాట్సన్. ఆన్ మై వే బ్యాక్ ఐ వాస్ ఓవర్‌టేకెన్ బై ఎ థిన్ మ్యాన్ వాకింగ్ ఫాస్ట్. అలా నడుచుకుంటా వస్తున్నప్పుడు డాక్టర్ వాట్సన్‌ని దాటుకుంటూ ఒక సన్నటి మనిషి దాటుకుంటూ వెళ్తున్నాడు. అంటే స్పీడ్‌గా నడుస్తున్నాడు. హి వోర్ ఎ స్ట్రా హ్యాట్. ఓ గడ్డికి సంబంధించిన గడ్డితో తయారు చేసినటువంటి టోపీని ధరించాడు. అండ్ క్యారీడ్ ఏ బటర్‌ఫ్లై నెట్. అండ్ అతను సీతాకోక చిలుకలు పట్టుకునేటటువంటి వలని కలిగి ఉన్నాడనమాట. హి ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ మిస్టర్ స్టేపుల్టన్ ఆఫ్ మెర్రీపిట్ హౌస్. దగ్గరలో ఉన్నటువంటి మెర్రీపిట్ హౌస్‌లో స్టేపుల్టన్ అనే నేను ఉంటున్నాను. నా పేరు స్టేపుల్టన్. సో, ఆ వ్యక్తి స్టేపుల్టన్ అండి నేను. నేను ఈ మెర్రీపిట్ హౌస్‌లో ఉంటున్నాను అనేసి పరిచయం చేసుకున్నాడు. ఈ మెర్రీపిట్ హౌస్ ఏందంటే జనరల్‌గా మనం పేర్లు పెట్టుకుంటాం గదండీ! ఆనంద నిలయం. ఓకే. ఆహ్, సమ్ రోజ్ అపార్ట్మెంట్స్ అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి గదా! అట్లా అనమాట. హి వాస్ ఎ నేచురలిస్ట్ అనమాట. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఎ మ్యాన్ హూ స్టడీడ్ ప్లాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఈ నేచురలిస్ట్ ఏం చేస్తాడు? ప్రకృతిని అధ్యయనం చేస్తాడు. అంటే ప్రకృతిలో ఏముంటాయి? చెట్లు, చేమలుంటాయి. అండ్ ఇంకా ఏముంటాయి? పురుగులు, ఇయన్నీ ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఈయన బటర్‌ఫ్లైస్ మీద ప్రయోగాలు చేస్తున్నాడని పరిచయం చేసుకుంటాడనమాట. హి వాస్ పొలైట్. చాలా మర్యాదగున్నాడు. యాక్టివ్‌గున్నాడు. అండ్ చాలా త్వరగా మాట్లాడేస్తున్నాడు. త్వరపడి మాట్లాడేస్తున్నాడు. అండ్ ఏదైనా అన్నప్పుడు వెంటనే అందుకొని చెప్పేస్తున్నాడు. హి న్యూ డాక్టర్ మార్టిమర్ అండ్ హాడ్ కాల్డ్ ఎట్ హిస్ హౌస్. యాక్చువల్‌గా ఇతనికి డాక్టర్ మార్టిమర్ ఎవరో తెలుసు. ఈ వ్యక్తికి. ఎవరికి? జాక్ స్టేపుల్టన్‌కి. అండ్ హాడ్ కాల్డ్ ఎట్ హిస్ హౌస్ అంటే కాల్డ్ అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఏందంటే కాల్డ్ ఎట్ అంటే విజిటెడ్ అని అర్థం. అంటే ఆయన ఇంటికి వెళ్ళాడు అనేసి. డాక్టర్ మార్టిమర్ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని దర్శించాడు. హాడ్ కాల్డ్ ఎట్ అంటే హాడ్ విజిటెడ్ హిస్ హౌస్ అని అర్థం అన్నమాట. అంటే వెళ్ళాడు వాళ్ళ ఇంటికెళ్ళాడు అనేసి. స్టేపుల్టన్ టాక్డ్ ఆఫ్ ద మూర్ యాస్ ఇఫ్ హి లవ్డ్ ఇట్. అండ్ ఈ బీడు భూములు ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో అది తనకు చాలా చాలా ఇష్టమని. ఎందుకని? రకరకాల మొక్కలుంటాయి. మనం గూడా పిచ్చి మొక్కలు అనుకుంటాం. చాలా మొక్కలు మనకి ఏందంటే పిచ్చి మొక్కల్లోనే ఉంటాయి. ఆయుర్వేద పరంగా చాలా ఉపయోగపడేవి ఉంటాయి. మనం పిచ్చి మొక్కల కింద తీసేస్తూ ఉంటాం. హి సీమ్డ్ టు నో ఎవ్రీ పాత్ అండ్ రాక్. ఈ మూర్ మీద ఈ బీడు భూముల ప్రాంతంలో మొత్తం ప్రతి దారి నాకు తెలుసు. ప్రతి రాయి నాకు తెలుసు అని చెప్తున్నాడు. హి స్పోక్ అబౌట్ గ్రింపెన్ మైర్. ఇక్కడే దగ్గరలో గ్రింపెన్ మైర్ అనేది ఉంది అని చెప్పాడనమాట. గ్రింపెన్ మైర్ అంటే ఊబి అనమాట ఇది. ఓకే. ఊబి ప్రాంతం. జనరల్‌గా మామూలుగా ఉన్నట్టుంటుంది. కానీ ఎవరైనా వెళ్లి కాలు గనక వేస్తే లోపలికి దిగబడిపోతారు. ఇక బయటికి రాలేరనమాట. ఏ గ్రేట్ బాగ్ దట్ కుడ్ స్వాలో ఎ మ్యాన్ ఆర్ పోనీ. అది మనుషుల్ని మింగేస్తుంది. గుర్రాల్ని గూడా మింగేస్తుంది. అంత పెద్దది ఆ ఊబి అని చెప్తున్నాడు. హి టోల్డ్ మీ హౌ పోనీస్ హాడ్ బీన్ లాస్ట్ దేర్. అతను చెప్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ గుర్రాలనేవి చిన్న గుర్రాలనమాట. అవి ఎట్లా మిస్ అవుతున్నాయో చెప్పాడనమాట. ఎందుకంటే ఈ ఊబిలో చిక్కుపోయి చచ్చిపోతాయి అన్నట్లు. హి సెడ్ హి కుడ్ ఫైండ్ సీక్రెట్ పాత్స్ అక్రాస్ ద వరస్ట్ పార్ట్స్.
ఇలాంటి వర్స్ట్ పార్ట్స్ ఊబులు ఇలాంటివి ఉన్న చోట కూడా నాకు రహస్య మార్గాలు తెలుసు. ఎవరికీ తెలియనటువంటి మార్గాలు తెలుసు ఈ బీడు భూముల్లో. ఐ డు నాట్ లైక్ ద సౌండ్ ఆఫ్ థాట్. ఎప్పుడైతే ఈ వరస్ట్ పార్టు, సీక్రెట్ పాత్స్ అన్నాడో నచ్చలా డాక్టర్ వాట్సన్‌కి. ఈ విషయాలైతే నచ్చలా అతనేం జెప్తున్నాడో. దెన్ హి లెడ్ మీ ఓవర్ ఎ షార్ట్ పాత్ టు మెర్రీపీట్ హౌస్. తన ఇంటికి మెర్రీపీట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి చాలా షార్ట్ కట్‌లో చూయిచ్చాడనమాట. తీసుకెళ్ళాడు. ఇట్ వాస్ ఎ స్మాల్ ప్లెయిన్ హౌస్. మామూలు ఇల్లది. విత్ యాన్ ఆర్చర్డ్. ఓ పండ్ల తోటుంది. అండ్ నీట్ రూమ్స్ ఇన్‌సైడ్. లోపల చాలా చక్కని మంచి రూమ్‌లున్నాయి. దేర్ ఐ మెట్ హిస్ సిస్టర్. అక్కడ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని కలవడం జరిగింది. షీ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. చూడ్డానికి ఈళ్ళిద్దరు ఒకేలాగా లేరు. అన్నా, చెల్లెళ్ళంటే కొంచెం రూపురేఖలు ఒకేలాగుంటాయి. షీ వాస్ డార్క్. నల్లగా ఉంది, పొడుగ్గా ఉంది అండ్ చాలా అందంగా ఉంది. షీ హ్యాడ్ క్విక్ ఈగర్ ఐస్. ఆ అందం అంతా ఎక్కడుంది? కళ్ళల్లో ఉంది. తన కళ్ళతోనే చాలా తొందరగా, చాలా ఆతృతగా మాట్లాడాలి ఈ వ్యక్తితో అనేటటువంటి సంజ్ఞలు వెళ్తున్నాయి. షీ మూవ్డ్ విత్ కామ్ గ్రేస్. చాలా డిగ్నిఫైడ్‌గా ఉంది ఈమె. కొంతమందిని చూస్తే అండ్ వాళ్ళ డిగ్నిఫైడ్‌గా ఉంటారు. అసలు చాలా ముచ్చటేస్తారనమాట. కాబట్టి ఈమె కూడా చాలా హుందాగా ఉంది. ఏమాత్రం కూడా ఆమె ఆమెను జూసి తక్కువ అంచనా ఏయడం అట్లా లేదు. చాలా హుందాగా ఉంది. ఆమె నడక గావచ్చు, ఆమె చే చేసేటటువంటి పనులు గావచ్చు అక్కడ. స్టేపుల్టన్ వాస్ లైట్ ఎయిడ్ అండ్ స్మాల్. అండ్ స్టేపుల్టన్ ఎలా ఉన్నాడు అంటే చాలా చిన్నగా కనబడుతున్నాడు. కానీ షీ వాస్ డార్క్ అండ్ ప్రౌడ్. అండ్ ఈమె నల్లగా ఉంది. లైట్ హెయిర్డ్ అంటే యాక్చువల్‌గా వైట్ హెయిర్ అనమాట. వైట్ హెయిర్, లైట్ హెయిర్డ్ అంటారు. అండ్ తక్కువుంది. బట్ ఆమె ఎట్లా ఉంది అంటే నల్లగా ఉంది. జుట్టు కూడా దే మేడ్ ఏ క్యూరియస్ ఫేస్. అంటే చూడ్డానికి అన్నా, చెల్లెళ్ళుగా సెట్ అవ్వట్లా వాళ్ళు. ఎందుకు అవ్వట్లేదంటే ఆమె భార్య. చెల్లెలు గాదు. ఎందుకు ఈ విధంగా జేస్తున్నాడనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. వెన్ ఐ ఫస్ట్ స్పోక్ విత్ హర్ షీ గేవ్ మీ ఎ స్ట్రేంజ్ షార్ప్ వార్నింగ్. అండ్ డాక్టర్ వాట్సన్ ఈమెతో మాట్లాడాలనుకున్నాడు. అంటే చెప్తున్నాం గదా! డాక్టర్ వాట్సన్ మాట్లాడాలనుకున్నప్పుడు హెచ్చరించింది. గో బ్యాక్ టు లండన్. లండన్‌కెళ్ళిపో. షీ సెడ్ ఎట్ వన్స్. అదే మాట. నేను డాక్టర్ వాట్సన్ అండి. అంటే వాళ్ళ సో కాల్డ్ బ్రదర్ లేడు పక్కన. లేనప్పుడు లండన్‌కెళ్ళిపో. ఇక్కడ ఉండొద్దు అనేసి ఎవరైనా హాయ్ అంటే హాయ్ అంటారు. కానీ లండన్‌కెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు. నెవర్ సెట్ ఫుట్ ఆన్ ద మూర్ అగైన్. ఈ ప్రాంతంలో ఎప్పుడు కాలు మరలా పెట్టమాకు. హర్ వాయిస్ వాస్ అర్జెంట్ అండ్ ఫ్రైటెన్డ్. ఎలా ఉందంటే తన వాయిసు ఇది చాలా చాలా అర్జెన్సీ. నువ్వు వెంటనే లగెత్తాలి ఇక్కడి నుంచి. ఉండకూడదు. అండ్ ఫ్రైటెన్డ్ భయపడుతూ చెప్పిందనమాట. గొంతులో ఆ స్వరంలో హెచ్చు స్థాయిల వల్ల తాను భయపడుతున్న విషయం డాక్టర్ వాట్సన్‌కి తెలిసింది. ఐ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ ఆస్క్డ్ వై. చాలా ఆశ్చర్యపోయి ఎందుకు అన్నాడు. పేజ్ 59. షీ వుడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్. ఆమె ఏమీ చెప్పల. ఎందుకు అన్న దానికి సమాధానానికి చెప్పల. షీ ఓన్లీ రిపీటెడ్ దట్ సన్ హెన్రీ షుడ్ గో అవే బికాస్ ద ప్లేస్ వాస్ డేంజరస్. ఇక్కడ హెన్రీ బాస్కర్‌విల్లే ఉండకూడదు. అతన్ని కూడా తీసుకెళ్ళిపో. ఉండకూడదు. మీరిక్కడ ఉండకూడదు. ఎళ్ళిపోండి. దెన్ షీ హరీడ్ ఆఫ్. అక్కడి నుంచి ఎళ్ళిపోయిందామె. హరీడ్ ఆఫ్ అంటే అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. అఫ్రైడ్ హర్ బ్రదర్ మైట్ సీ హర్. అండ్ భయపడుతుందనమాట. వాళ్ళ బ్రదర్ ఏమైనా చూసి అండ్ ఏమైనా అంటాడేమో అన్నట్టుగా. స్టేపుల్టన్ సీమ్డ్ కూల్ అండ్ పొలైట్. ఎవరైతే న్యాచురలిస్ట్ ఉన్నాడో, శాస్త్రవేత్తగా చెప్పుకుంటున్నాడో, ప్రకృతి శాస్త్రవేత్తగా అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మర్యాదగా ఉంటున్నాడు. హీ స్పోక్ ఆఫ్ సర్ చార్ల్స్ అండ్ ఆఫ్ ద ఫ్యామిలీ లెజెండ్. ఇక చార్ల్స్ బాస్కర్విల్లీ గురించి అండ్ ఆ యొక్క కుటుంబ శాపం గురించి మాట్లాడాడు. హీ అడ్మిటెడ్ దట్ ద టేల్ ఆఫ్ ద హౌండ్ హ్యాడ్ ఫ్రైటెండ్ సర్ చార్ల్స్ అండ్ మైట్ హావ్ హార్మ్డ్ హిస్ నర్వ్స్. చూడండి అతన్ని ఏదైతే కుటుంబానికి సంబంధించిన శాపం ఉందో దాన్ని బట్టి సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ చాలా 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 భయపడ్డాడు. అదే ఏమైందంటే ఒక రకంగా బీపీ నరాలు దెబ్బతీసినియి. ఆదుర్దా పడేవాడు. వణికేవాడు.
అది ఆలోచనొస్తేనే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేది సర్ చార్ల్స్ బాస్కర్విల్లీకి అనేసి జాక్ స్టేపుల్టన్ చెప్తున్నాడు. హి వాస్ కేర్‌ఫుల్ విత్ హిస్ వర్డ్స్. చాలా జాగ్రత్తగా ఇతను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఎవరు? జాక్ స్టాపుల్టన్. హి ఆఫర్డ్ టు షో మీ హిస్ కలెక్షన్ ఆఫ్ ఇన్సెక్ట్స్. తాను సేకరించినటువంటి ఏదైతే బటర్‌ఫ్లైస్ అండ్ మిగతా కీటకాలుంటాయో వాటన్నిటిని కూడా మరి డాక్టర్ వాట్సన్‌కి చూపించడం జరుగుతుంది. హి ఇన్వైటెడ్ అస్ టు మెర్రీపిట్ హౌస్. అండ్ అందరిని కూడా మెర్రీపిట్ హౌస్‌కి ఎప్పుడైనా రావచ్చు అనేసి చెప్పడం జరిగింది జాక్ స్టేపుల్టన్. హి సీమ్డ్ యూజ్‌ఫుల్, వెల్ రెడ్ అండ్ ఈవెన్ కైండ్లీ. మనకు ఉపయోగపడతాడులే ఈడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అండ్ బాగా చదువుకున్నోడు అండ్ చాలా దయ కలిగినోడిలాగా ఫోజ్ కొడుతున్నాడు. ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఐ ఫెల్ట్ అన్‌ఈజీ. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎందుకనో చెప్పలేము. ఒకలాంటి అన్‌ఈజీగా ఫీల్ అయ్యాడు ఈ వ్యక్తి. ఎవరు? డాక్టర్ వాట్సన్. మిస్ స్టేపుల్స్టన్ వార్నింగ్ హాడ్ నాట్ బీన్ ఏ జోక్. ఆమె చెప్పిన ఫేస్ పెట్టి చెప్పినటువంటి ఆ ముఖ కవళికలు చూస్తుంటే అది జోక్ కాదు. షీ లుక్డ్ పేల్. పాలిపోయి ఉందామ. రక్తపు చుక్క లేదు మొహంలో. అండ్ సీరియస్ వెన్ షీ స్పోక్. చాలా సీరియస్‌గా చెప్పింది. చూడంగానే చాలా హుందాగున్నటువంటి అమ్మాయి. చాలా సీరియస్‌గా ఉండేటటువంటి అమ్మాయి. చాలా గొప్ప అమ్మాయి అని అంచనాకొచ్చినప్పుడు హాయ్ అనంగానే ఇక్కడి నుంచి దొబ్బేను, ఇక్కడ ఉండకూడదు అంటే ఎట్లా ఉంటుంది? ఐ ఫియర్డ్ దేర్ వాస్ ట్రూత్ బిహైండ్ హర్ ఫియర్. తన భయానికి వెనకాల ఏదో పెద్ద కారణం నిజం ఉండకుండా ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. ఐ హరీడ్ బ్యాక్ టు ద హాల్. వెంటనే ఈ హాల్‌కొచ్చేసాడు. ఎందుకంటే హెన్రీ బాస్కర్విల్లీకి ఏం గాకుండా జూసుకోవాల. కాబట్టి వెంటనే ఉరుక్కుంటూ వచ్చాడు ఈ ప్యాలెస్‌కి. ఏ ఫ్యూ డేస్ పాస్డ్. కొన్ని రోజులు గడిచాయి అట్లా. ఐ రోడ్ టు హోమ్స్ విత్ న్యూస్ ఫ్రమ్ ద మూవ్. ఏదైతే తాను గమనించాడో మొత్తం రాయడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ ద ప్లేస్ సీమ్డ్ ఓల్డర్ థాన్ అవర్ టైమ్. చాలా చాలా ఓల్డ్‌గా ఉంది. అండ్ పాడుబడేటటువంటి పాడుబడినటువంటి ఆహ్, ఇవి ఉన్నాయి. ప్లేసెస్ ఇవి అన్నీ కూడా. స్టోన్ సర్కిల్స్ అండ్ యాన్షియంట్ హట్స్ లే స్కాటర్డ్ ఓవర్ ద ల్యాండ్. మొత్తం ఊరు మీద చాలా ఏందంటే స్టోన్ సర్కిల్స్ అంటే రాళ్ళతో సర్కిల్స్. అంటే ఇల్లులాగా అట్లా. బట్ అయన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. యాన్షియంట్ హట్స్ ఉన్నాయి. రాళ్ళతో కట్టినటువంటి ఇళ్ళున్నాయి. అవన్నీ కూడా కొన్ని పడిపోయి ఉన్నాయి. ద మూర్ మేడ్ ద మైండ్ ఫీల్ స్మాల్ అండ్ ఓల్డ్. ఆ మూర్‌ని జూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది. అండ్ నన్ను నేను ఆ మూర్‌ని జూస్తుంటే చాలా చిన్నవాడిగా ఏందో ఓల్డ్ ఇదిలాగా అనిపిస్తుంది. వైబ్స్ సరిగా లేవు. ఐ టోల్డ్ హోమ్స్ థట్ ద ఎస్కేప్డ్ కాన్విక్ట్ ఫ్రమ్ ద ప్రిన్స్‌టన్ వాస్ ప్రాబబ్లీ గాన్. ఈ మూర్ మీద పెద్దగా ఈ ప్రిన్స్‌టన్ ఏవైతే పారిపోయాడో, షెల్డన్ అనేటటువంటి వ్యక్తి పారిపోయాడు. పెద్ద నేరస్తుడనమాట. అతను ఈ మూర్ మీద బహుశా ఉండుండడు. ఎళ్ళిపోయి ఉంటాడు. నో వన్ హాడ్ సీన్ హిమ్ ఫర్ సమ్ వీక్స్. దట్ వాస్ ఎ రిలీఫ్. ఎవరు కూడా చెప్పట్ల. ఇక్కడ చూసారా? లేదా? మొత్తానికి కనబడల. కాబట్టి అదొక ప్రశాంతంగా ఉండేటటువంటి పని అనమాట. ఎందుకంటే బహుశా ఏమో అతని ద్వారా హెన్రీకేమైనా జరగొచ్చేమో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్‌గా అతను కూడా కనబడట్లేదు కాబట్టి మనం కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చని. ఐ డిస్క్రైబ్ ద స్టేపుల్టన్స్ మోర్ ఫుల్లీ ఇన్ మై లెటర్స్. తాను చూసిందల్లా చెప్పాలి గదా! స్టేపుల్టన్ గురించి కూడా రాశాడు. మిస్టర్ జాక్ స్టేపుల్టన్ ఉన్నాడు. అండ్ అతను చూస్తేనేమో నేచురలిస్టు బటర్‌ఫ్లైస్‌ని పట్టుకుంటున్నాడు. పక్కన వాళ్ళ చెల్లుంది. ఈడేమో తెల్లని జుట్టు, ఆమేమో నల్లటి జుట్టు. మొత్తానికి ఏదో సింక్ కుదరట్లేదు. అన్నా చెల్లెళ్ళంటే అనుమానం కరెక్టే. అన్నా చెల్లెళ్ళు గాదు. భార్యాభర్తలు వాళ్ళు. ఒక రీజన్ కోసం ఈమెని చెల్లిగా ప్రొజెక్ట్ జేస్తున్నాడు. అదేంటో మనకు ఫర్దర్‌గా తెలుస్తుంది. హి లవ్డ్ న్యాచురల్ హిస్టరీ. స్టేపుల్టన్ హ్యాడ్ బీన్ ఏ స్కూల్ మాస్టర్ బిఫోర్ హి కేమ్ హియర్. స్టేపుల్టన్ ఇక్కడికి రాకముందు ఒక స్కూల్ మాస్టర్. టీచర్ అని జెప్పినా, ప్రొఫెసర్, లెక్చరర్ అని జెప్తే ఓ పాజిటివ్ ఉండిపోయిద్ది. పాజిటివ్ పడిపోద్ది అంతే. టీచర్ అనంగానే ఓ పాజిటివ్ పడిపోద్ది. ఎందుకంటే మన చిన్ననాటి టీచర్లు గుర్తుకొస్తారు. ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు చాలా ప్రేమగా చూసుకున్నారు. ముఖ్యంగా లేడీ టీచర్స్ ఉంటారు. కాబట్టి ఆ పాజిటివిటీ క్యారీ అవుతుందనమాట. ఏమాత్రం అనుమానం రాకుండా జాక్ స్టేపుల్టన్ బాగానే ప్లాన్ జేసుకున్నాడు. హి లవ్డ్ న్యాచురల్ హిస్టరీ. తనకి ఈ ఏదైతే మొత్తం ప్రకృతికి సంబంధించినవి అయన్నీ కూడా చాలా ఇష్టమని అండ్ హిస్ సిస్టర్ లవ్డ్ ఇట్ టూ. అండ్ తన
చెల్లెలికి కూడా అవన్నీ ఇష్టమని రాయడం అయితే జరిగింది. షీ హాడ్ ఎ స్ట్రేంజ్ ఆల్మోస్ట్ ఫారెన్ లుక్ అబౌట్ హర్. అసలు వాడికిను వాళ్ళ అన్నకి ఏమాత్రం పొంతన కుదరట్లేదని రాశాడు. సర్ హెన్రీ లైక్డ్ హర్ వెరీ మచ్. హెన్రీ బాస్కర్విల్లీకి ఈ అమ్మాయి అంటే మోజు. చూడంగానే మరి డాక్టర్ వాట్సన్ చూడంగానే ఏం చెప్పాడు? చాలా హుందాగా ఉంది అమ్మాయి. అంటే సర్ హెన్రీ కూడా చూసి ఆమె వలలో పడతాడు. హి వాస్ ఆఫెన్ విత్ దెమ్. ఆ అమ్మాయి తాపత్రయం ఏంది? బాబు నువ్వు ఇక్కడి నుంచి పోరా అని చెప్దామని ట్రై చేస్తా ఉంటది. చుట్టూ ఎవరు ఏం వింటారు అనేసి మళ్ళీ బాధ. ఈడేమనుకుంటాడు సన్ హెన్రీ బాస్కర్విల్లీ వలపు వలలో ఇసురుతుంది నాకనుకుంటాడు. హి వాస్ ఆఫెన్ విత్ దెమ్. అండ్ ఈ స్టేపుల్టన్స్‌తోనే ఉంటున్నాడు ఈయన. ఎందుకనంటే మోజులో ఉన్నాడు కాబట్టి. ఐ థాట్ ఎ మ్యాచ్ మైట్ కమ్ ఆఫ్ ఇట్. వెంటనే జాక్ స్టేపుల్టన్ ఏమైనా ప్రపోజ్ చేస్తాడేమో, మా చెల్లిని చేసుకుంటావా అని. సో ఐ హ్యాడ్ సీన్ సైన్స్ దట్ బ్రదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. కానీ వాళ్ళ అన్నకి ఇష్టం లేదు. ఎంకరేజ్ చేయడు. హీ సీమ్ టు వాంట్ హిస్ సిస్టర్ నియర్ హిమ్ బట్ నాట్ టు మ్యారీ హర్ టు సర్ హెన్రీ. నా ఉద్దేశం ఏందంటే జాక్ స్టేపుల్టన్‌కి తన చెల్లిని పెళ్లి చేయడం అసలు ఇష్టంలా. తన దగ్గరే తానుంటే బావుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నట్టున్నాడు. కాబట్టి దట్ లుక్డ్ ఆడ్. అది నాకేందో వింతగా అనిపించింది. జనరల్‌గా పెళ్లి చేశామా, పంపించేసామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇతనేందో మొత్తానికి ఆ అమ్మాయినైతే వదలట్లేదు. బహుశా ఈ మ్యాచ్ మరి అంటే సర్ హెన్రీ ప్రపోజల్స్ ఇయన్నీ కూడా జరుగుతాయో లేదో అనేది తెలీదు. అంటే తనకి ఏదైతే ఫ్యాక్ట్ అని అనిపించిందో అదంతా రాశాడనమాట. థియరీలు కూడా రాసేస్తున్నాడు. పెళ్లి జరిగిద్దేమో, ఏడ జరిగిద్ది? ఆమె ఎవరు? భార్య. ఎందుకు చేస్తున్నాడు? పెద్ద ట్రాప్ చేస్తున్నాడు. ఎలా ట్రాప్ చేయబోతున్నాడు ఏందనేది ఫర్దర్‌గా మనకు తెలుస్తుంది. అనదర్ నైబర్ మిస్టర్ ఫ్రాంక్‌లైన్ ఆఫ్ లాఫ్టర్ హాల్. ఇంకొక నైబర్ ఉన్నాడు. పొరుగోడు. అంటే ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అంటాం గదా! అట్లా అన్నమాట. మిస్టర్ ఫ్రాంక్‌లైన్ అని ఉన్నాడు. ఆయన లాఫ్టర్ హాల్ అనేటటువంటి పెద్ద ఇల్లు అనేది ఉంది. అమ్యూజ్డ్ అండ్ వర్రీడ్. ఇతను చాలా బాగా ఏం చేశాడంటే సంతోషపెట్టాడు ఈళ్ళని. నవ్వులు గాని, నవ్వు పుట్టించడం. ఇట్లా అండ్ వర్రీడ్ బాధ కూడా పెట్టాడు. ఎందుకంటే ఇతను ఒక వెరైటీ క్యారెక్టర్ మిస్టర్ ఫ్రాంక్‌లైన్. ఎలాంటి వ్యక్తి అంటే హి వాస్ రెడ్ ఫేస్డ్ ఓల్డ్ మ్యాన్. ముసలి వ్యక్తి, చాదస్తం ఎక్కువ అండ్ మొహం కాస్త ఎర్రగా ఉంటది. హూ లవ్డ్ లా అండ్ క్వారల్స్. ఇతనికి గొడవలంటే మహా ఇష్టం. లా సూట్స్ అంటే ఏందంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోర్ట్‌లో ఏదో కేస్ ఏస్తా ఉంటాడు. ఎవడి మీదో ఒకడి మీద కేస్ ఏయడమే పననమాట. ఆ పనిలో ఉంటాడు. తగాదాలంటే మహా ఇష్టం అనమాట. హీ స్పెంట్ మనీ ఆన్ లా సూట్స్ అండ్ ఆన్ ఎ టెలిస్కోప్ టు వాచ్ ద మూర్ ఫర్ ఎస్కేప్డ్ కాన్విక్ట్. ఎవరైతే నేరస్తుడు పారిపోయి మరి ప్రిన్స్‌టౌన్ ఏదైతే నేరస్తుడున్నాడో షెల్డన్ అతను పారిపోయి ఎక్కడ ఉంటున్నాడు? ఈ మూర్ మీద ఉంటున్నాడు. అతను ఎక్కడున్నాడో చూద్దామని తన ఇంటి నుండే ఆ మూర్‌లో చూసే విధంగా, ఆ బీడు భూముల్లో ఎంత దూరం అయినా గాని చూసే విధంగా ఒక టెలిస్కోప్‌ని కొనుక్కున్నాడనమాట. అతని దగ్గర డబ్బులన్నిటిని గూడా ఈ లా సూట్స్ మీద ఏదైతే ఆహ్, కేసులేయడం జనాల మీద, ఇక టెలిస్కోపు ఇక ఇదే పనిలో ఉంటాడనమాట. హి కెప్ట్ లైఫ్ లైవ్లీ హియర్. ఇక్కడ చాలా ఆనందంగా ఉండేటట్టు ఎంగేజ్ చేస్తున్నాడు ఇతను. ఏందంటే అందరిని కూడా పలకరిస్తాడు, ఎంగేజ్ చేస్తాడు. గొడవలు ఏమైనా ఉన్నాయంటే తెగ ఆసక్తి చూపిస్తాడు. ఇక ఆ మూడ్‌లో తిరిగేటటువంటి షెల్డన్ ఎవరైతే నేరస్తుడున్నాడో అతడు ఏడైనా కనబడతాడేమోనని ఇంటి దగ్గర నుండే టెలిస్కోప్ పెట్టుకొని మరీ చూస్తా ఉంటాడనమాట. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వరింగ్ థింగ్స్ కన్సర్న్ ద బ్యారిమోర్స్. అయితే ఇక్కడ ఇతను రాస్తున్న డాక్టర్ వాట్సన్ అతని అభిప్రాయం ఏందంటే, నాకు చాలా ఇబ్బందిగా, భయపెట్టేదిగా, బాధ పెట్టేదిగా ఉన్నది ఎవరంటే బ్యారిమోర్స్. ద టెస్ట్ టెలిగ్రామ్ హాడ్ నాట్ ప్రూవ్డ్ వాట్ హోమ్స్ హాడ్ హోప్డ్. అండ్ అక్కడ మనకేం చేశాడంటే లండన్‌లో ఉన్నప్పుడు షెర్లాక్ హోమ్స్ ఏం చేశాడంటే, ఒక టెలిగ్రామ్ పంపాడు. దాని ద్వారా విషయం అనేది బయటపడుతుందని ఆశించాడు గానీ, అది జరగల. ఏం జరిగింది? ఇతను ఒక టెలిగ్రామ్ పంపించాడు. ఆ టెలిగ్రామ్ మీద అడ్రెస్ యాక్చువల్‌గా అడ్రెస్ చేయాల్సింది లేదా తీసుకొని సంతకం పెట్టాల్సింది బ్యారిమోర్ అనుకున్నాడు.
అలానే వచ్చింది. కాబట్టి బ్యారీమోర్ అక్కడున్నాడు. కానీ విషయం ఏం జరిగింది? బ్యారీమోర్ ఆ సమయంలో లేడు. మిసెస్ బ్యారీమోర్‌కి ఆ టెలిగ్రామ్ అందజేయడం, ఆమె బ్యారీమోర్ అందుకున్నట్టుగా సంతకం చేయడం కావచ్చు. ఆ విధంగా జరిగిందనమాట. దాంతో ఇప్పుడు ఏదైతే బ్యారీమోర్ పట్ల అనుమానం ఉందో, అంతకుముందున్నంత అనుమానం లేదు గదా! ఈ టెలిగ్రామ్ అందుకున్న తర్వాత. ఇప్పుడు క్రమేణా బలపడుతోంది. ఈ బ్యారీమోర్ ఏదో రహస్యం దాగుందనేసి. The test telegram had not proved what Holmes had hoped. The postmaster's boy had given it to Mrs. Barrymore. ఈ పోస్ట్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు? బ్యారీమోర్‌కి, మిసెస్ బ్యారీమోర్ వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. హూ సెడ్ షీ వుడ్ గివ్ ఇట్ టు హర్ హస్బెండ్. ఆమె ఏమంది? మా ఆయనకి నేను ఇత్తాలే అంది. బ్యారీమోర్ లేటర్ టోల్డ్ అస్ దట్ హీ హాడ్ బీన్ ఇన్ ద బాక్స్ రూమ్ వెన్ ద మెసేజ్ అరైవ్డ్. తర్వాత అడిగారనమాట. ఇట్లా షెర్లాక్ హోమ్స్ నుంచి నీకొక టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు ఎక్కడున్నావంటే, బాక్స్ రూమ్‌లో ఉన్నా. బాక్స్ రూమ్ అంటే ఏంది? జనరల్‌గా పనికిరాని వస్తువులన్నీ పడేసే స్టోర్ రూమ్ అనమాట. బాక్స్ రూమ్ అంటే. బాక్స్ రూమ్ అంటే స్టోర్ రూమ్ అని అర్థం అనమాట. వచ్చినప్పుడు నేను స్టోర్ రూమ్‌లో ఉన్నాను అనేసి. అండ్ దట్ హిస్ వైఫ్ హాడ్ రిటెన్ ఆన్సర్ ఫర్ హిమ్. అండ్ అది వచ్చినప్పుడు దానికి రిటర్న్ రాయాల. అది ఎవరు రాశారు? వాళ్ళ ఆవిడ రాసింది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఆ టైంలో బ్యారీమోర్ ఎక్కడున్నాడు? లండన్‌లోనే ఉండుంటాడేమో అనేసనమాట. ఈ స్టోరీ డిడ్ నాట్ సిట్ ఈజీలీ విత్ అస్. అది అర్థం గాల. ఏంది అతను చెప్పేదానికి పొంతన లేదు అని అనిపించింది వీళ్ళకి. స్టోర్ రూమ్‌లో లేడు, పాడు లేడు. మొత్తానికి ఇతనే ఏదో మొత్తానికి ప్రాబ్లమ్ ఉంది. అదేదో కనిపెట్టాలి అనేసి డాక్టర్ వాట్సన్ అనుకున్నాడు. వన్ నైట్ ఐ వాస్ వోకెన్ బై ఎ సాఫ్ట్ స్టెప్ ఇన్ ద కారిడార్. కారిడార్‌లో ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు అనిపించింది ఒక రాత్రి డాక్టర్ వాట్సన్‌కి. ఐ ఓపెన్డ్ మై డోర్ అండ్ సా ఎ లాంగ్ బ్లాక్ షాడో పాస్. ఇతనేం చేశాడు? తన గది తలుపు తెరవంగానే ఒక నీడ వెళ్తున్నట్టుగా అనిపించింది. ఎ మ్యాన్ హెల్డ్ ఎ క్యాండిల్. ఆ నీడ ఏర్పడడానికి గల కారణం ఏందంటే క్యాండిల్ అనమాట. ఏదైతే మైనపు ఒత్తి ఉంటుందో, ఈ క్యాండిల్ పట్టుకొని వెళ్తున్నాడనమాట. అండ్ వాక్డ్ స్లోలీ అండ్ చిన్నగా నడుస్తున్నాడు. ఒక క్యాండిల్ పట్టుకొని. హి వోర్ నో షూస్. ఆ వ్యక్తి ఎవరైతే ఆ క్యాండిల్ పట్టుకొని, కొవ్వొత్తి పట్టుకొని నడుస్తున్నాడో అతను షూస్ ఏసుకోల. షూస్ ఏసుకోకపోతే ఏమైందండి అంటే యాక్చువల్‌గా అయన్నీ చలి ప్రాంతాలు. ఖచ్చితంగా షూ అనేది మెయింటైన్ చేస్తాడు. ఇతను షూ ఏసుకోల. అంటే ఎంత ఇంపార్టెంట్ అయితే అతను షూ ఏసుకోడు. హి మూవ్డ్ లైక్ సంథింగ్ హైడింగ్. దాక్కొని ఎళ్తున్నాడనమాట. ఓకే. హి మూవ్డ్ లైక్ సమ్‌వన్ హైడింగ్. దాక్కొని ఎళ్తున్నాడు. ఐ థాట్ ఇట్ వాస్ బ్యారీమోర్. నా అంచనా ఏందంటే అతను బ్యారీమోర్ అనేసి డాక్టర్ వాట్సన్ అయితే చెప్పడం జరిగింది. ఐ వాచ్డ్ అండ్ దెన్ ఫాలోడ్ హిమ్. ఇక జాగ్రత్తగా గమనించుకుంటా అతన్నైతే ఫాలో చేశాడు డాక్టర్ వాట్సన్. హి వెంట్ టు ద ఫార్ కారిడార్. చాలా దూరంగా ఉంది ఆ కారిడారు. అంటే బయట నడిచేటటువంటి ఆ రూమ్‌లకెళ్ళేటటువంటి ప్లేస్ అనమాట కారిడార్ అంటే. వేర్ ద రూమ్స్ ఆర్ ఎంప్టీ. ఇక ఆ కారిడార్‌లో ఉన్నటువంటి రూమ్స్ ఎక్కడైతే పెద్ద ప్యాలెస్ అనుకున్నాం గదా! అది ఖాళీగా ఉన్నటువంటి రూమ్‌ల వైపుగా వెళ్తున్నాడనమాట. ఐ పీక్డ్. ఇతను తొంగి చూసాడు డాక్టర్ వాట్సన్. అండ్ సా హిమ్ క్రౌచ్ ఎట్ ఎ విండో. మోకాళ్ళూని కూర్చున్నాడనమాట. క్రౌచ్డ్ అంటే కూర్చోవడం. విండో దగ్గర ఒక విండో ఉంది. అక్కడ ఏం చేశాడంటే కూర్చున్నాడు. విత్ హిస్ క్యాండిల్ హెల్డ్ క్లోజ్ టు ద గ్లాస్. ఆ విండో కిటికీ దగ్గర ఈ కొవ్వొత్తిని ఉంచాడనమాట. హి స్టేర్డ్ ఔట్ ఇంటు ద బ్లాక్ ఆఫ్ ద మూర్. ఏయైతే బీడు భూములున్నాయో, పండని పొలాలున్నటువంటి ప్లేసున్నాయో, అక్కడ చూడడం మొదలుబెట్టాడు ఇతను ఆ కొవ్వొత్తి నుంచి. ఇది ఏమైనా ఒక సిగ్నల్ అనుకోవచ్చా? అనేసి డాక్టర్ వాట్సన్ అయితే అనుకుంటా ఉంటాడనమాట. హి సీమ్డ్ టు బి వెయిటింగ్ టెన్స్ అండ్ వెయిట్ చేస్తున్నాడు ఎవరి కోసమో. ఎవరు? బ్యారిమోర్. ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు. టెన్షన్‌గున్నాడు. ఇక పేజ్ నెంబర్ 60కొచ్చేద్దాం. సఫరింగ్. ఏదో బాధుంది. తెలియని బాధనేది అతని కళ్ళలో అయితే ఉంది. ఆఫ్టర్ సమ్ మినిట్స్ హి పుట్ ఔట్ ద లైట్. కొన్ని నిమిషాల తర్వాత ఆ కొవ్వొత్తిని ఏం చేశాడంటే ఆర్పేశాడతను. పుట్ ఔట్ అంటే ఆర్పివేయడం. ఆ కొవ్వొత్తిని ఆర్పివేయడం జరిగింది. అండ్ వెంట్ బ్యాక్ వే హీ హాడ్ కమ్.
ఏ దారిలో అయితే వచ్చాడో ఆ దారి గుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. లేటర్ ఐ హార్డ్ ఏ కీ టర్న్ సమ్‌వేర్. ఎవరో ఒక గది తలుపుని తెరిచినట్టు, అది కూడా తాళపు చెవి పెట్టి తిప్పి తెరిచినట్టుగా. ఎందుకంటే అంతా చిమ్మ చీకటి, ఎటువంటి శబ్దం ఉండదు. చేసే చిన్న చిన్న అలికిళ్ళు కూడా వినబడుతూ ఉంటాయి ఆ ప్యాలెస్‌లో. బట్ ఐ కుడ్ నాట్ టెల్ ఫ్రమ్ వేర్. ఏ గది తాళం తెరవబడిందో, ఎక్కడ అయిందనేది తెలీదు. వాట్ డిడ్ ఇట్ మీన్? వై డిడ్ హి గో ఔట్ ఇన్ హిస్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ టు స్టాండ్ ఎట్ అన్ ఎంప్టీ విండో అండ్ లుక్ ఎట్ ద మూన్? దాని అర్థం ఏంది? కొవ్వొత్తి తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అంటే ఎవరికి సిగ్నల్స్ ఇస్తున్నాడు? ఎవరికి? ఏంటి దాని అర్థం? అసలు అతను చొక్కా ప్యాంట్ ఏసుకొని ఇంత రాత్రి పూట ఒక కిటికీ దగ్గరికెళ్ళి ఆ మూర్ వంక ఎందుకు చూస్తున్నాడు? ఆ బీడు భూముల వైపు ఎవరుంటారు? ఎవరు ఉండరు? వై డిడ్ హిస్ వైఫ్ క్రై? ఎందుకు మిసెస్ బ్యారిమోర్ ఏడుస్తుంది? వై హ్యాడ్ షీ హ్యాండిల్డ్ హోమ్స్ టెలిగ్రామ్? ఎందుకు టెలిగ్రామ్ వచ్చినప్పుడు మిసెస్ బ్యారిమోరే ఆన్సర్ చేసి పంపించింది. యాజ్ మిస్టర్ బ్యారిమోర్ లాగా. దీస్ వర్ ఫ్యాక్ట్స్ ఐ రోట్ టు హోమ్స్. ఇవి కనబడినటువంటి, నాకు కంటికి కనబడినటువంటి విషయాలు. థియరీస్ ఏం లేకుండా రాసి పంపించా అంటున్నాను. ఐ డిడ్ నాట్ ఆఫర్ లాంగ్ థియరీస్. నేనేం పెద్ద పెద్ద థియరీస్ ప్రతిపాదించట్లా. బ్యారిమోరే హంతకుడు ఏం నేను చెప్పట్లా. నేను ఎటువంటి థియరీస్ చెప్పట్లా. జస్ట్ నేను చూసింది చూసినట్టు నీకు ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తున్నాను అనేసి డాక్టర్ వాట్సన్ షెర్లాక్ హోమ్స్‌కైతే ఈ యొక్క రిపోర్ట్‌ని పంపించడం అయితే జరుగుతుంది. ఐ ఓన్లీ సెడ్ వాట్ ఐ సా. నేను ఏదైతే చూసానో అది మాత్రమే చెప్తున్నా. నా ఏదైతే ఫీలింగ్సో లేకపోతే నా అనాలిసిస్‌లో చెప్పట్లా. ద థ్రెడ్స్ ఆఫ్ కేస్ వర్ మెనీ అండ్ టాంగిల్. అండ్ చాలా దారాలున్నాయి. అన్నీ కూడా చిక్కుబడిపోయి ఉన్నాయి. టాంగిల్డ్ అంటే చిక్కుపడిపోవడం. చిక్కుపడిపోయినియి అన్నీ కూడా. దాన్ని ఒక్కోటి, ఒక్కోటి తీసి దాన్ని ప్రాపర్‌గా లాగితే తప్ప డొంగ కదలదన్నమాట. దేర్ వాస్ మిస్ స్టేపుల్టన్స్ ఫియర్‌ఫుల్ వార్నింగ్. చాలా భయంతో కూడినటువంటి హెచ్చరిక చేసింది మిస్ స్టేపుల్టన్. మరి దేర్ వాస్ ఎ స్టేపుల్టన్స్ నాలెడ్జ్ ఆఫ్ మూర్ అండ్ మైర్. ఇంకోటి, స్టేపుల్టన్ తనకున్నటువంటి ఈ బీడు భూముల గురించిన జ్ఞానం, ఎక్కడెక్కడ ఊబి అనేది ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కూడా నాకంతా తెలుసు అని చెప్పడం ఇతన్ని కొంచెం ఏదో ఇబ్బంది పెట్టింది డాక్టర్ వాట్సన్‌ని. దేర్ వర్ ద స్ట్రేంజ్ టియర్స్ ఆఫ్ మిసెస్ బ్యారిమోర్ అండ్ హర్ హస్బాండ్స్ ఆడ్ స్టెప్స్ ఇన్ ద నైట్. మిసెస్ బ్యారిమోర్‌ని చూసినప్పుడు కన్నీరు కార్చడం, అవి తుడుచుకోవడం. ఆ తర్వాత రాత్రిళ్ళు బ్యారిమోర్ ఆ అడుగులు వేసుకుంటూ వెళ్ళి కిటికీ దగ్గర ఆ కొవ్వొత్తి పెట్టడం. ఎవరికి పెడుతున్నాడు? దేర్ వర్ సర్ హెన్రీస్ ఫీలింగ్స్ ఫర్ బెరైల్ స్టేపుల్టన్. అండ్ సర్ హెన్రీకేమో బెరైల్ స్టేపుల్టన్ మీద మరి ఒక కన్ను యేసుంచాడు. అండ్ ద లార్జ్ సమ్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. అండ్ పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. ఎవరెవరికి రాయాలో మొత్తం రాసించాడు. అండ్ సర్ హెన్రీ బాస్టర్‌విల్లీకి ఈ హాల్ మొత్తం సంబంధించినటువంటి ఆస్తి మొత్తం గూడా అతనికే రాయబడింది వీలునామాలో. కాబట్టి మొత్తానికి ఏదో జరుగుతుంది. ఇన్ని దారాలున్నాయి. ఇంతమంది మీద అనుమానాలున్నాయి. అండ్ బిహైండ్ ఆల్ ఆఫ్ థీస్, అన్నిటికన్నా ఎనకాల, లైక్ ద లో విండ్ ఓవర్ ద మూర్, చాప కింద నీరులా. ఓకే. చాప కింద నీరులా వాస్ ద ఓల్డ్ స్టోరీ ఆఫ్ ద హౌన్. మనం మర్చిపోకుండా, ఇంత కథ జరుగుతుంది మర్చిపోతున్న ఒకటి. ఒక వేట కుక్క, మామూలు వేట కుక్క గాదిది. నరకం నుంచి వచ్చినటువంటి వేట కుక్క వేటాడుతుంది. అది చాప కింద నీరులాగా మనకి తెలియకుండానే అది ఒక రోజున మీదకి రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఐ క్లోజ్ ద లెటర్ టు హోమ్ విత్ ప్రామిస్ టు కీప్ వాచ్. ఇక నేను జాగ్రత్తగా ఈ వ్యక్తిని నేను గమనించుకుంటా ఉంటా. కాపాడడానికి ప్రయత్నిస్తా అనే హామీతో ఆ ఉత్తరాన్ని క్లోజ్ చేశాడు డాక్టర్ వాట్సన్. ఐ వుడ్ నాట్ లెట్ సర్ హెన్రీ గో ఔట్ అలోన్. ఒంటరిగా మాత్రం ఏమాత్రం పంపియను హెన్రీ బాస్కర్‌విల్లీని. ఐ వుడ్ వాచ్ ద నైబర్స్. ఎవరెవరైతే ఉన్నారో స్టేపుల్టన్స్ కావచ్చు, అండ్ మితిమీరినటువంటి తగాదాల్లో జోక్యం చేసుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు.
అండ్ వాళ్ళందరిని కూడా ఒక కన్ను వాళ్ళ మీద ఏసి ఉంచుతా. అండ్ లెర్న్ దేర్ వేస్. వాళ్ళేంది, వాళ్ళ పద్ధతులేంది, కథ ఏందో నేను కనిపెడతా. ఐ వుడ్ నోట్ ఎవ్రీ స్మాల్ థింగ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాసుకుంటా అండ్ సెండ్ ఇట్ టు హోమ్స్. అండ్ హోమ్స్‌కి నేనేం చేస్తా అంటే రాస్తా. ద మూర్ వాస్ వైడ్ అండ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్. ఆ మూర్ చాలా విశాలమైంది. ఆ బీడు భూముల ప్రాంతం చాలా విశాలమైంది. వందల వేల ఎకరాలు కూడా ఉండొచ్చు. అంత పెద్దది. వి హ్యాడ్ టు బి కేర్‌ఫుల్ అండ్ పేషెంట్. అండ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపికగా ఉండాలి. లేకపోతే ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుంది. కాబట్టి ఇదండి టోటల్‌గా వచ్చేసి చాప్టర్ 4. చాలా విషయాలు ఈ చాప్టర్ 4లో అయితే మనకు తెలుస్తాయి. అండ్ బ్యారిమోర్‌ల మీద అనుమానం అయితే పెరుగుతుంది. ఎందుకు బ్యారిమోర్ ఒక కొవ్వొత్తిని పట్టుకొని అట్లా వెళ్లి కిటికీ దగ్గర పెట్టాడు. అంటే అది ఎవడైనా క్రిమినల్‌కి ఒక సైన్ ఇస్తున్నాడా? సిగ్నల్ ఇస్తున్నాడా? హెన్రీ బాస్కర్‌విల్లే మీద దాడి చేయమని. అండ్ ఎందుకని మిసెస్ బ్యారిమోర్ ఏడుస్తుంది? ఎందుకని తన కన్నీళ్లు ఏం చెప్తున్నాయి? అలానే మిస్ స్టేపుల్టన్ ఎందుకని ఆ విధంగా హెచ్చరించింది? అండ్ మిస్ స్టేపుల్టన్ మీద హెన్రీ బాస్కర్‌విల్లే ఎందుకు మోజు పడుతున్నాడు? అండ్ మిస్టర్ స్టేపుల్టన్ చూడడానికి చాలా మంచోడుగా, అమాయకుడుగా ఉన్నాడు. కానీ అతనికి ఆ ప్రాంతం మొత్తం మీద మంచి గ్రిప్ ఉంది. ఎక్కడెక్కడ ఏ ప్రదేశం ఉంది, ఏ రాయి ఉందో ప్రతీదీ తెలుసు అంటున్నాడు. ఎవరు? అలానే ఒక వ్యక్తి ఉన్నాడు. తగాదాలంటే చాలా చాలా ఇష్టం ఉన్న లాఫ్టర్ హాల్‌లో ఉండేటటువంటి వ్యక్తి. మిస్టర్ ఫ్రాంక్‌లాండ్. ఎవరు? ఎవరు వీళ్ళలో ఎవరు మన మీదికి కత్తి దిగబోతుంది? లేదా ఇవన్నీ మనం అనుకుంటున్నదేనా? చాప కింద నీరులా ఒక విషయం మనం మర్చిపోతున్నాం. అదేందంటే నరకం నుంచొచ్చినటువంటి వేట కుక్క. ఆ వేట కుక్క వేటాడే విషయమే మర్చిపోయి వీళ్ళందరి మీద కన్నేసామా? ఇయన్నీ ఆలోచనలు డాక్టర్ వాట్సన్ మదిని తొలిచేస్తున్నాయి. అయితే ఒకే ఒక ప్రామిస్ చేశాడు. నేను మాత్రం హెన్రీ బాస్కర్‌విల్లేని ఒంటరిగా అయితే బయటికి వదలను. అతనితోనే ఉంటా. నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే ఆయుధం ఉందో, చెప్పిన విధంగా నేను క్యారీ చేస్తున్నానో, ఆ ఆయుధంతో వాళ్ళ పని పట్టడానికి కూడా నేను సిద్ధమే అని డాక్టర్ వాట్సన్ అయితే తన మదిలో భావిస్తున్నాడు. ఇది టోటల్‌గా ఫోర్త్ చాప్టర్‌కి సంబంధించి. టోటల్ ఇదే విధంగా ప్రతి చాప్టర్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి వస్తాయండి. వాటి ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ ఉన్నాయి. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.